మేడం ఇప్పుడు ఇందాక మీరు చెప్పినట్లు నువ్వుల నూనెతో వెలిగిస్తే మంచిది అని, అట్లనే దీపావళి రోజు తప్పకుండా చేయాల్సిన మంచి పనులు అంటే ఏం చెప్తారు? పండుగ నాడు పండుగ ఇంట్లో నాడు తప్పకుండా పాటించాల్సిన నియమాలైనా. అంటే చిన్న పిల్లలు చెయ్యరు కానీ అమ్మ, పెద్దవాళ్ళు నరక చతుర్దశి నాడు తలంటి పోసుకున్నాక ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే యముడికి తర్పణాలు ఇస్తారు. ఓకే. దీపావళి నాడు కూడా అమావాస్య గనక అది పితృదేవతలకు సంబంధించిన తిథి గనక ఆనాడు కూడా తర్పణాలు ఇస్తారు. ఓకే. అందుకే సాధారణంగా పితృదీపాలు అంటారు కదా, పితృదీపాలు, పితృతర్పణాలు, పితృతర్పణాలు, తర్పణాలు. యమదీపాలు అని చెప్పి ధనత్రయోదశి నాడు సాయంకాలమే పెడతారు. యమదీపాలు. యమదీపాలు అంటే యముడికి సంబంధించి ఇవి పెట్టినప్పుడు అందుకే చాలా మంది దీపావళి నాడు కొత్త బట్టలు కట్టుకోరు, పితృదేవతలను ఆరాధిస్తాం కదా, అందుకని నరక చతుర్దశి రోజున కట్టేస్తారు. దీపావళి రోజు కట్టుకోకుండా కట్టుకోరు కొంతమంది, కొంతమంది, అందరూ కాదమ్మా. కొంతమందికి నువ్వు తుమ్మితే నా ముక్కు ఊడిపోతుందని భయం ఉంటుంది కొంతమందికి, అట్లాంటి వాళ్ళు పాటిస్తారు. అట్లాంటి వాళ్ళు పాటిస్తారు, మనకేం సంబంధం లేదు. ఓకే. ఖచ్చితంగా పాటించాల్సిన నియమాలు అంటే దీపాలు వెలిగించుకోవడం, టపాకాయలు కాల్చుకోవడం, సాయంత్రం దీపాలు వెలిగించటానికన్నా ముందు అంటే ఇంకా తులసి పూజ చేసి కదా దీపాలు పెడతాం, దానికన్నా ముందు మగపిల్లల చేత ఇవి కొట్టిస్తారు. దిబ్బు దిబ్బు దీపావళి మళ్ళీ వచ్చే నాగుల చవితి అని చెప్పి అది కొట్టిస్తారు. అది కూడా తప్పనిసరిగా చేసి అది కొట్టిన తర్వాత వచ్చి ఆ తర్వాత కాళ్ళు చేతులు కడుక్కుని మండుతున్న నిప్పుల మీద సాంబ్రాణి కానీ ఇది కానీ వేసి గుగ్గిలం కానీ వేసి అప్పుడు మిఠాయి తిని అప్పుడు దీపాలు పెట్టుకుని టపాకాయలు కాల్చుకుంటారు. ఆ కొట్టించే విధానం మేడం అబ్బాయిల చేత ఏం లేదు, గోగు పుల్లలు ఉంటాయి కదా, గోగు ఇప్పుడే గోగు పంట వస్తుంది మనకి, ఆ గోగు పుల్లలకి పెద్ద పెద్ద ఇది కడతారు పొత్తులు, అవి వెలిగిస్తారు నూనెలో ఉంచి, అవి వెలిగించి దక్షిణపు దిక్కుగా తిప్పి వాళ్ళ చేత కొట్టిస్తారు. అది చాలా ఏళ్ళ నుంచి వస్తున్న ఒక ఆచారం. ఎందుకంటే పితృదేవతలకి ప్రధానమైనటువంటి ఇది ఒక రకంగా పితృదేవతారాధన దీపావళి. దక్షిణాయనంలో మధ్యలో వస్తుంది కనుక పితృదేవతలు దక్షిణ దిక్కుకుంటారు, వాళ్ళని చూసి వాళ్ళకి సంతోషం కలిగేటట్టుగా అది కొట్టి అప్పుడు వచ్చి పితృదేవతారాధన గనక వచ్చి కాళ్ళు చేతులు కడుక్కుంటారు. సాధారణంగా పితృదేవతలను ఆరాధించేది మగపిల్లలే గనక మగపిల్లలతో కొట్టిస్తారు, ఆడపిల్లలు కొట్టరు సాధారణంగా. మేడం దీపావళికి సంబంధించి చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి. అవునమ్మా. మనకు అపజయం మీద విజయంగాను, లేకపోతే ఓవరాల్ గా చాలా అర్థాలతో చూస్తూ ఉంటున్నాం, కానీ మనసుపై నియంత్రణగా కూడా దీపావళిని చెప్పడం నేను విన్నా. నిజమేనా మేడం? అసలు దీపావళికి సంబంధించి కరెక్ట్ కథ, అసలు కథ ఇది అంటే ఏంటి? అసలు కథ అని చెప్పడానికి ఎన్నో ఉన్నాయమ్మా. ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క ఇతివృత్తం జరిగింది. ద్వాపర యుగంలోనేమో నరకాసురుని సంహరించాడు శ్రీకృష్ణుడు, అక్కడ సత్యభామ తోడుంది. నరకాసురుడు ఉన్నంత కాలం ఎవరు ఇళ్లలో దీపాలు పెట్టుకోలే, ఎందుకంటే రాక్షసులకి రాత్రిపూట శక్తి ఎక్కువ గనక అతడు యవ్వనంలో ఉన్న అబ్బాయిల్ని కానీ అమ్మాయిల్ని కానీ ఎత్తుకుపోయాడు, రాజకుమారుల్ని రాజకుమార్తెల్ని కామాఖ్యాదేవికి బలి ఇవ్వడానికి. అందుకని ఇళ్లలో దీపాలు పెట్టుకోవాలి, మా ఇల్లు ఇక్కడ ఉందని తెలిస్తే ఎత్తుకుపోతాడని భయానికి. అందువల్ల చచ్చిపోయాక వాడు చచ్చిపోయిన తర్వాత హ్యాపీగా దీపాలు పెట్టుకున్నారు. అది ఒక కథ. ఇది కలియుగంలో విక్రమాదిత్యుడు పూనుల్ని శకుల్ని దేశంలో నుంచి తరిమేసి సనాతన ధర్మానికి సంబంధించిన సామ్రాజ్యాన్ని స్థాపించాడు. అందుకే మనం విక్రమ సంవత్ లెక్క పెట్టుకుంటూ ఉంటాం, అది కూడా జరిగింది దీపావళి నాడు. అలాగా అనేకమైనటువంటి శుభకార్యాలు దీపావళి నాడు జరిగాయి. అందువల్ల అన్ని అమావాస్యల్లాగా ఇది అశుభం కాదు, శుభప్రదమైన అమావాస్యగా చెప్పుకుంటాం. దీపావళి రోజు లక్ష్మీదేవి ఆవిర్భవించింది కూడా ఈ రోజు. లక్ష్మీదేవి పుట్టింది. 2025 సంవత్సరానికి గాను దీపావళి డేట్ లో ఏమైనా కన్ఫ్యూషన్ ఉందా మేడం? 20వ తారీఖు జరుపుకోవాలంటున్నారు, అదేనా కరెక్ట్? 20వ తారీఖే జరుపుకోవాలమ్మా. కన్ఫ్యూజన్ రావడానికి కూడా కారణం చెప్తాను. 20వ తారీఖు సాయంకాలం 5:30కో 5:20కో ఎంతకో అమావాస్య వస్తుంది. సూర్యోదయానికి లేదు కదా, మనం ఇవాళ దీపావళి ఎందుకు జరుపుకుంటామంటారు. అందరికీ అన్నిటికీ అన్ని పండగలకి సూర్యోదయానికి ఉండాలనే నియమం లేదమ్మా. ఒక్కొక్క పండగ జరుపుకునేటప్పుడు ఒక్కొక్క తిథికి ప్రాధాన్యం ఎక్కడ ఉన్నది అనేది ప్రాధాన్యం ఉంటుంది. సంకల్పం చెప్పుకోవడం అంటే ఒకవేళ పూజ చేస్తూ సంకల్పం చెప్పుకుంటే మాత్రం ఆశ్వయుజ కృష్ణ చతుర్దశి అని చెప్పుకునే తత్కాల అమావాస్య అని చెప్పుకుని
పూజ చేసుకుంటాం, ఉమ్, మర్నాడే అమావాస్య చెప్పుకుంటాం. కానీ దీపావళి అమ్మవారి పూజ మాత్రం రాత్రి చేస్తాం గనక అవును, ఆ రోజే సాయంకాలం 20వ తారీఖే 20వ తారీఖే దీపావళి. ఉదయం నరక చతుర్దశి, సాయంత్రం దీపావళి రెండున. మేడం, దీపావళి పండుగ సందర్భంగా చేసుకునే లక్ష్మీ పూజకి అనువైన సమయం అంటే ఏం చెప్తారు? మామూలుగా తెలుగు వాళ్ళంతా పొద్దునే చేస్తారు మా లక్ష్మీనారాయణ పూజ అని. ఉమ్, ఎవరైతే వ్యాపారస్తులు ఉంటారో, కొత్త పుస్తకాలు పెట్టుకుంటారు కదా అవును. వ్యాపారానికి, ఉమ్, వాళ్ళు మాత్రం దీపాలు పెట్టాకే చేస్తారు. ఉమ్, కొంతమంది అయితే అర్ధరాత్రి చేయాలని నియమం పెట్టుకుంటారు. ఉమ్, ఎందుకంటే అమ్మవారు చీకటి పడ్డాక తన వాహనాన్ని ఎక్కి బయలుదేరినప్పుడు ఉమ్, కొత్తగా పెళ్ళయింది, ఇద్దరు కలిసి అలా సరదాగా విహారం చేస్తారు. ఇవాళకి నా వాహనం ఎక్కుదానిలే అంటుంది ఆవిడ. ఉమ్, మిగిలిన సందర్భాల్లో గరుడ వాహనం ఎక్కినా ఇవాళ మాత్రం ఉమ్, తన వాహనం ఎక్కి బయలుదేరుతుంది కదా ఉమ్, గుడ్లగూబ. అందుకని సాయంకాలం బయలుదేరుతుంది. మేము మన ఇంటికి వెంటనే వస్తుందో కొంచెం ఆలస్యంగా వస్తుందో ఎవరికి తెలుసు. ఉమ్, అందుకని అర్ధరాత్రి దాకా ఇంట్లో దీపాలు ఉంచుకుంటారు. సాయంకాలం అంతా కూడా ఏ సమయంలోనైనా పూజ చేసుకోవచ్చు. ఉమ్, పూజ ఎప్పుడు చేసినా దీపాలు మాత్రం అప్పటిదాకా ఉంచుతారు. ఉంచుతారు. ఉమ్, ఓకే మేడం, దీపావళి పండుగ సందర్భంగా పల్లవి టీవీ ప్రేక్షకులకి మీరు ఇచ్చే సందేశం? ఈ దీపావళి అందరికీ దివ్య దీపావళి కావాలని, బాహ్యమైనటువంటి చీకట్లే కాక మనసులో ఉండేటటువంటి అజ్ఞానం, అవిద్య, దుఃఖం, విచారం, బాధ మొదలైనటువంటి చీకట్లన్నీ పోయి విజ్ఞానం, జ్ఞానం, విద్య, సంతోషం, సుఖం, ఆనందం ఇవన్నీ కలగాలని ఆ దీపం జ్యోతి పరంబ్రహ్మ అని సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపమైన ఆ దీపాన్ని వెలిగిస్తూ ప్రార్థించుకుందాం. అందరూ అటువంటి వెలుగులమయ లోకంలో మనం ఉందాం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. దీపావళి పండుగ సందర్భంగా మేము పల్లవి టీవీ ప్రేక్షకుల కోసం ఈరోజు మీతో ఇంత మంచి విషయాలు మాట్లాడడం నిజంగా మనస్ఫూర్తిగా చాలా సంతోషంగా ఉంది. నాకు కూడా సంతోషం అమ్మా. మంచి విషయాలు వినేవాళ్ళు దొరకడం కూడా కష్టమే. చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు కానీ ఆకర్షణీయంగా ఉండే విషయాల మీద ఉన్నంత కుతూహలం పనికొచ్చే విషయాల మీద ఉండదు గనక మీరు విన్నందుకు, 10 మందికి వినిపించే ప్రయత్నం చేస్తున్నందుకు సంతోషం. థ్యాంక్ యూ మేడం. ఇది కూడా ఒక రకంగా వెలుగుని పంచటమే. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.